is the capital of Afghanistan? Afghanistan capital is Kabul. Okay. Algeria? Algeria capital is Algiers. Angola? Angola capital is Luanda. Argentina? Argentina capital is Buenos Aires. Australia? Australia capital is Canberra. Bahrain? Bahrain capital is Manama. Correct. Belgium? Belgium capital is Brussels. Okay. Bhutan? Bhutan capital is Thimphu. Brazil? Brazil capital is Brasilia. Okay. Cambodia? Cambodia capital is Phnom Penh. Canada? Canada capital is Ottawa. Chad? Chad capital is N'Djamena. Chile? Chile capital is Santiago. China? China capital is Beijing. Denmark? Denmark capital is Copenhagen. Okay. Ecuador? Ecuador capital is Quito. Correct. నమస్తే అండి, నా పేరు సాయి చైతన్య, మాది ఒంగోలు. మా పేరెంట్స్, మా ఫాదర్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్ అయ్యారు. 30 years నుంచి మోస్ట్లీ వీఆర్ ఇన్ ఒంగోల్. నా వైఫ్ దీపిక. నమస్కారం అండి, నా పేరు దీపిక, నేను ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్. నేను ఒక ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి శ్రీవిద్య, షీ 7 years old. ఆమె ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఒంగోలులోనే చేసాం. దాని తర్వాత ఫర్ జాబ్ ఐ షిఫ్టెడ్ టు బెంగళూరు ఫ్రమ్ ద పాస్ట్ 5 years. అండ్ యాక్చువల్లీ మా అమ్మాయికి మై డాటర్ గాట్ అవార్డెడ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ రికగ్నైజింగ్ 191 కంట్రీ క్యాపిటల్స్ అండ్ 35 flags. యాక్చువల్లీ వెన్ షీ వాజ్ 6, నేను అమ్మాయికి ఒక అట్లాస్ కొనిచ్చి ఇచ్చాను. షీ గాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కంట్రీస్, క్యాపిటల్స్, ఆల్ ద పాలిటిక్స్ అరౌండ్. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా చదివేది. మొత్తం అట్లాస్ మొత్తం చాలా ఇంట్రెస్ట్గా చూసేది. అన్ని కంట్రీస్, క్యాపిటల్స్, రీజియన్స్ అన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించేది. ఇంకా న్యూస్లో కూడా వెళ్ళి వార్స్ ఎక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా చాలా ఇన్క్విజిటివ్గా తెలుసుకోవాలని ప్రయత్నించేది. దాని తర్వాత తనే పాపం యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి అన్ని కంట్రీస్, క్యాపిటల్స్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది. మేము కొన్ని క్విజెస్ ద్వారా వీ కేమ్ టు నో దట్ ఆమె అన్ని 195 కంట్రీస్, అన్ని కంట్రీ ఫ్లాగ్ని ఐడెంటిఫై చేస్తుందని తెలుసుకున్నాము. దెన్ యాక్చువల్లీ మై మదర్ అండ్ మై వైఫ్ దే హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మా మదర్ చాలా దీన్ని ఒక రికార్డ్గా వై డోంట్ యూ రిజిస్టర్ అని మాకు చెప్పారు. అప్పుడు మా వైఫ్ అన్ని రికార్డ్స్ చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మేము మొత్తం వీడియో ప్రూఫ్స్ ద్వారా అప్లోడ్ చేసాము. దెన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇది రికార్డ్స్ రిజిస్టర్ చేసి మాకు పంపించారనమాట. షీ గాట్ అన్ అచీవర్ కేటగిరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశాము ఈ ఇయర్. ఈవెన్ వాళ్ళ స్కూల్ కూడా హ్యాస్ యూజ్ దిస్ యాజ్ వన్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్, స్కూల్ అచీవ్మెంట్స్. ఈ ఇయర్ స్కూల్ అచీవ్మెంట్స్లో మా పాపది కూడా వన్ ఆఫ్ ద కీ అచీవ్మెంట్స్గా వాళ్ళు ప్రింట్ చేశారు. ఐ గివ్ ఆల్ దిస్ క్రెడిట్ టు మై మదర్ అండ్ మై వైఫ్ ఫర్ ట్రైనింగ్ మై డాటర్. సో మా పాప ప్రణవి శ్రీవిద్య, తనకి ఇలాగా స్టేట్ క్యాపిటల్స్, ఫ్లాగ్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. సో తను మామూలుగా ఇంట్లో ఆడుతూ పాడుతూ అట్లాస్ చదువుకునేది, యూట్యూబ్ చూసేది, ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా సరే వాళ్ళని క్వశ్చన్స్ అడిగేది. అట్లాస్ సంబంధించిన కంట్రీస్, స్టేట్ క్యాపిటల్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగేది. చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతూ పాడుతూ చదువుకుంది. సో ఒకరోజు తను ఒక్కొక్క దానికి క్వశ్చన్ అడిగినప్పుడు జవాబు చెప్పేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను. మా అత్తయ్య గారు కూడా ప్రోత్సాహంతో నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అప్లై చేసి, దాని తర్వాత కరెక్ట్గా దసరా రోజు, బాలా త్రిపుర సుందరి రోజు మా పాపకి ఇలాగ రికార్డ్ అచీవర్ అని మెయిల్ వచ్చింది. సో అప్పటి నుంచి మేము ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అడిగిన ప్రశ్నలకి వెంటనే జవాబు చెప్పేది, అట్లాస్ పట్టుకొని చదువుకునేది. సో తనకి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఈ సోషల్ న్యూస్లని, వార్స్ అని ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను ఖచ్చితంగా అనుకున్నాను తను ద వే షీ ఈజ్ ఆన్సరింగ్ ఆల్ ద క్వశ్చన్స్, నేను ఖచ్చితంగా అనుకున్నాను తనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వస్తుందని. తను చాలా ఆడుతూ పాడుతూ ఎలాంటి స్ట్రెస్ లేకుండా తనే ఓన్గా అచీవ్ చేసుకుంది. తనకు 1/2 hour అండి రోజు, వారం అంటే రోజు అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఒక 1/2 hour. గ్యారెంటీగా ఎక్స్పెక్ట్ చేశానండి.
అందరం మా చుట్టాలందరూ కూడా మా మావయ్య గారు మా అత్తయ్య గారు అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసి చాలా కాన్ఫిడెంట్గా అప్లై చేసాం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ లైక్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వీటన్నిటికీ అప్లై చేసాము. ఇది ఒకటి రికార్డ్స్ మొత్తం కాకుండా యాక్చువల్లీ మా పాపని నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ మిగతా వాటిలో కూడా బాగా ట్రైన్ చేసి అలాంగ్ విత్ అకాడమిక్స్ మిగతా వాటిలో కూడా ట్రైన్ చేయడమే యాక్చువల్లీ మా గోల్. సో స్కూల్లో కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఇది తెలిసిన వెంటనే స్కూల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అది కూడా చాలా హ్యాపీ మూమెంట్.